దేవుని నామానికి స్తోత్రములు. పాస్టర్ గారికి అందరికీ వందనములు చెల్లించుకుంటున్నాం. ఆరాధనకు ముందు ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు 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 మహోన్నతుడు మహాగణుడు సర్వలోకాలకు అధికారి సృష్టికర్త విమోచకుడా దేవాతి దేవుడా, మీ జ్ఞానముతో నా ప్రభువా నా తండ్రి ప్రపంచమును మీ యొక్క నా తండ్రి నీ కృపతో మమ్మల్ని నిర్మించిన దేవాతి దేవుడా స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నా తండ్రి. ఈ యొక్క ఆరాధన అంతట్లో కూడా మీ కృప మీ సన్నిధి మా యొద్దకు తోడుకొని రమ్మని అడుగుతున్నాము నా తండ్రి. పరమందు నిత్యము కూడా నా తండ్రి దూతలతో భక్తులతో ప్రతి గానములతో నా తండ్రి 24 పెద్దలతో నా ప్రభువా నా తండ్రి నిత్యము పొగడపడుచున్నటువంటి సర్వోన్నతమైన దేవుని కుమారుడా సృష్టికర్త విమోచకుడా నా ప్రభువా నా తండ్రి సర్వ ప్రపంచమంతా కూడా మిమ్మల్ని మహిమను పొందించుచున్నారు నా తండ్రి. నైనా ఈ దినమున నా ప్రభువా ఆరాధనలో మీరు ఉండండి నా తండ్రి. మీ పరలోకపు దూతాలు సమూహముతో నా తండ్రి నైనా ఆరాధనలోకి మీ మందసముతో దిగి రమ్మని వేడుకొంచున్నాము. సహాయం దయచేయండి నైనా నా ప్రభువా. విని వారందరూ నాయన మీ యొక్క మహిమను నా ప్రభువా పొందుకోవడానికి సహాయం దయచేయండి. పాటల్లో ఉండండి నా ప్రభువా, వాక్యములో ఉండండి నా తండ్రి. ప్రతి ఒక్కరు విని తమ యొక్క హృదయాలను నీ రాకడకు సిద్ధపరచుకొని అనేక ఆత్మలను నా ప్రభువా రక్షింప చేయడానికి సహాయం దయచేయమని ఈ కొద్ది దీని ప్రార్థన నా ప్రభువా మీరు అంగీకరించి మహిమా ఘనత ప్రభావమును పొందమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మరోసారి వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి ఈ ఆదివారం కూడా మరి మనము దేవుని ఆరాధించుకునే గొప్ప భాగ్యం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మరి ప్రత్యేకించి ఈ దినం ఆదికాండము 28వ అధ్యాయము మరి 18 వచనం నుంచి చూస్తే అక్కడ కొన్ని మాటలోని ఆ మాటలు మీతో పంచుకొని చెప్పి నేను ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసాడు. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారము ధరించుకుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పైన 16, 17 అధ్యాయంలో కూడా ఉన్న మాట చూస్తే ఇక్కడ ఏమన్నది? యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలములో ఉన్నాడు, అది నాకు తెలియకపోయేనని అనుకోలేను. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదని పరలోకపు గవిని ఇది అనుకునేట్టుగా మనం చూస్తాము ప్రియులరా. అయితే మరి ముఖ్యంగా 18వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. దాని ద్వారా ఈ దినం మనం మరి కొన్ని మాటలు చెప్పుకోవాల్సిందిగా చూస్తాము. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయిని తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రమైన మహాపరిశుద్ధుడివి మహాగణుడివైన మా ప్రభు వందనాలు, స్తుతి స్తోత్రమైన ఈ ఉదయ కాలం కూడా మరోసారి మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి ఘనపరుచుకునే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించినందుకు మీ కృతజ్ఞతలు. ఆయన మీరే మాతో ఉండండి. వాక్యం గురించిన బిడ్డలందరూ మీరు దర్శించి బలపరచండి. ప్రతి ఒక్కరిని సంధింప చేయండి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారని మేము నమ్మునట్లుగా మా హృదయంలో ఆయన తెరవమని అడుగుతున్నాం. మా ప్రభు మీకు వందనాలు. నీ బలమైన ఘనమైన కార్యములు జరిగించి మీరు మహిమ పొందమని మా తండ్రి కృతజ్ఞత తెలియపరుస్తూ వాక్యం నాయన మరి మా అందరికీ నీ విరిచి పంచవలసిందిగా కోరుకుంటున్నాం. సహాయం చేయండి. నిలిచి ఉన్న నేను కానీ
కూర్చొని ఉన్న బిడ్డలుగా ఏమాత్రం యోగ్యులము కాదు ప్రభా. ఒకవేళ కలిగిందంటే అది మీ కృపే తప్ప మా ప్రత్యేకత కాదని మేము నమ్ముచున్నాం. అట్టి కార్యము ఆయన మాలో జరిగించి మీరు మహిమ పొందమని మా తండ్రి మీ కృతజ్ఞత తెలియపరుస్తూ మా ప్రభువు మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించండి వేడుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము. ప్రియులారా, మరి ఇక్కడ చెప్పబడిన ఆ చదవబడిన మాట చూస్తే 18వ వచనంలో ప్రత్యేకించి చెప్పబడిన మాట ఏంటది? తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. తలగడగా చేసుకొనిన రాయి అనంటే అది క్రీస్తే, ఈ బండ క్రీస్తే అని మనము క్రొత్త నిబంధనలో చూస్తున్నాం. అలాగే మోసే కాలంలో కూడా ఈ బండలో నుంచి నీళ్లు వచ్చినట్టుగా మనము చూస్తాము ప్రియులారా. అయితే ఈ రాయి దేనిని సూచిస్తుందో కొన్ని విషయాలు మనం చూసుకుందాం ప్రియులారా. ఇది మొట్టమొదటిగా మరి యాకోబు చెప్పిన మాట ఏంటంటే, మరియు అతని స్థలమునకు పేతేలు అని పేరు పెట్టినట్టుగా మనం చూస్తాము. అయితే మొదట ఊరి పేరు ఊసు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి దేవులకు ఆహారము ధరించుకుంటకు వస్త్రములు నాకు దయచేసిన ఎడ యెహోవా నాకు దేవుడై ఉండును అనగా ఆ రాయిలో మరి యాకోబు దేవుని చూస్తున్న ప్రియులారా. అంటే ఆ బండలో క్రీస్తుని చూస్తాడు. మనం ఆలోచించాలి. చాలాసార్లు మనం దాన్ని గుర్తించలేని పరిస్థితిలో ఉంటున్నాము. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మరి భక్తుడైన సమయలు కూడా ఒక సమయంలో ఆయన కూడా బండను మరి ప్రతిష్ఠ చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. 7వ అధ్యాయము సమయలు గ్రంథం 7వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఒక మాట చూడండి. ఏంటది? 8వ వచనం నుంచి చదువుకుందాం ప్రియులారా. మొదటి సమయలు గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం చూస్తే, మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతుల నుండి మనల్ని రక్షించినట్లుగా మన కొరకు ఆయనను ప్రార్థన చేయడం మానవద్దని సమయలంతా మనవి చేసింది. సమయలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షాన యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు. సమయలు దానబలు అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయుటకై ఇశ్రాయేలుకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయింది. ఇశ్రాయేలు మిస్పా నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయిని తీసి మిస్పాకును శేనుగును మధ్య నిలిపి ఇంతవరకు యెహోవా మనకి సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టినట్టుగా మనం చూస్తాము ప్రియులారా. చాలాసార్లు ప్రభు మనలను ఎన్నోసార్లు దర్శించి మనకి సహాయం చేసాడు, మనల్ని బలపరచుడు, ఆధ్యాత్మికంగా బలపరచుడు కదా. అక్కడ మనం చూసిన మాటలు ఏముందంటే, ప్రార్థన చేయటం మానవద్దు కదా. ఇక్కడ చెప్పబడిన మాట మనం చూస్తే ప్రార్థన చేయటం మానవద్దు. ఎంతమంది ఈ లాక్డౌన్ లో ప్రార్థన చేయటం మానకుండా చేస్తున్నారు? ఎంతమంది ఇతరులను రక్షించడం కోసం, ఇతరుల యొక్క స్వస్థత కోసం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు కదా. సమయలైతే ప్రార్థన చేస్తూ ఉండని చెప్పి మనం చూస్తాము. ఆ ప్రార్థన చేయటమే కాకుండా ప్రియులారా, సమయలు పాల్గొనమని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలి అర్పించి ఇశ్రాయేలు పక్షంన యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించినట్లుగా మనం చూస్తాము ప్రియులారా. అంటే ప్రతిష్ఠిత పూర్వకమైన ప్రార్థన చెయ్యాలి మనం.
కదా. ఈ దినాల్లో ఏదో డ్యూటీకి ఎంత చేస్తున్న ప్రార్థన మనం చేస్తాము, ఏదో పనికి వెళ్ళేటప్పుడు ఒకసారి పని తొందరలో పడి ప్రార్థన కూడా చెయ్యకుండా పనికి వెళ్ళిపోయిన రోజులు అయినా కానీ దేవుడు మనల్ని దేవుని సహాయం అనుకుంటుంది, దేవుని కాపుదల భద్రత అనుకుంటుంది అన్న సత్యాన్ని మనం చూస్తాము ప్రియులారా. అందుకే ఇక్కడ చెప్పబడి మాట మనం చూస్తే ఆయన సర్వాంగ బలి అనగా ఆ బలి పశువు ఎలా ఉందంటే పాలు విడవని ఒక మేక పిల్ల కదా, లేకపోతే గొర్రె పిల్ల అని చెప్పి మనం చూస్తాము. అంటే పాలు విడవని పిల్ల అనంటే దాని అర్థం ఏంటంటే అది నిర్దోషమైనది అనగా అది కళంకం లేనిది, కల్మషం లేనిది. దానికి ఈ లోక సంబంధించిన శరీరం సంబంధించిన విషయాలు ఏ విషయాల్లో కూడా అది చాలా నిష్పక్షపాతంగా ఉన్న అద్భుతమైన బలి ఉందని చెప్పి మనం చూస్తాము. దేవునికి అర్పించే బలి అంత శ్రేష్టమైనదిగా ఉండాలి. అంటే మన హృదయం కూడా అంత శ్రేష్టమైన బలిగా దేవునికి అర్పించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అందుకే మనం చూస్తే నా పేరు పెట్టబడిన నా జనులు కదా తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గములను విడిచిన ఎడల దేవునికి స్తోత్రం హల్లెలూయా. వారి ప్రార్థన నేను ఆకాశములో నుండి వింటాను, అలాగే వారి దేశమును బాగు చేస్తాను కదా. మన దేశం బాగుపడాలంటే మనం చేయాల్సిందేంటి? మన దేవుని ఎడల మనం అనగా దేవునికి ఇష్టం కాకుండా చేస్తున్న పనులు, లేకుంటే చెడు మార్గములు, దేవునికి ఇష్టం కానీ చెడు మార్గాలే కదా. అయితే ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా ప్రార్థన ఆలకించి సమూయేలు దానబలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయుటకై ఇశ్రాయేలు మీదకి వచ్చింది. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా ఇశ్రాయేలు చేతిలో ఓడిపోయి చాలా అద్భుతమైన సంఘటన. దుష్టుడు ఓడిపోవాలి, వారు అణిచివేయబడాలంటే మనము ప్రార్థన చేయటం మానకుండా ఉండాలి. అలాగే ఆ ప్రార్థన ప్రతిష్ఠిత పూర్వకమైన ప్రార్థనగా ఉండాలని చెప్పి మనం చూస్తాము. ఆ తరువాత ప్రత్యేకించి ఏమైనా 11 ఇశ్రాయేలు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కేలునకు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసి అప్పుడు సమూయేలు ఒక రాయిని, దేవునికి స్తోత్రం హల్లెలూయా, ఒక రాయిని అనగా మిస్పాకును షేరుకును మధ్య దాన్ని నిలిపి ఎంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజరే అని పేరు పెట్టినట్టుగా మనం చూస్తాము. మనతో నిశ్చయముగా దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఎలా అంటే ప్రార్థన మానకుండా చేసినప్పుడు, అలాగే ప్రతిష్ఠపూర్వకమైన ప్రార్థన చేసినప్పుడు, మరి దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడినప్పుడు దేవుని కార్యాన్ని మనం చూస్తాం. యాకోబు అంతవరకు మరి తాను ఎన్నో రకాలైన మోస జీవితం జీవించింది, కానీ మోసపూర్వకమైన జీవితం జీవించి అక్కడ తండ్రిని అన్నను కూడా మోసంతో వారిని గెలిచి ఉంచింది. కానీ ఇక్కడ నిజదేవుడు ఎదురైనప్పుడు భయపడినట్టుగా మనం చూస్తాము. దేవునికి స్తోత్రం హల్లెలూయా. రెండో మాట ఏముందంటే యెహోషువ గ్రంథంలో ఒక మాట చూడండి. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుంచి కొన్ని మాటలు నేను చదివి వినిపించాల్సిందిగా చూస్తాను ప్రియులారా. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుంచి చూస్తే అందుకే దీన్ని చేయవలనని యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు చేసిరి. యెహోవా యెహోషువతో చెప్పినట్లు వారు ఇశ్రాయేలు గోత్రములు లెక్క చొప్పున యోర్దాను నడుము నుండి 12 రాళ్లను తీసి తాము బస చేసిన చోటికి తెచ్చి అక్కడ నిలవబెట్టిరి. అప్పుడు యెహోషువ నిబంధన మందసమును మోయు యాజకుల కాలు యోర్దాను నడుమ నిలిచిన చోటు 12 రాళ్లను నిలవబెట్టిరి. నేటి వరకు అవి అక్కడ ఉన్నవి. ప్రజలతో
చెప్పవలని యెహోషువకు ఆజ్ఞాపించిన దాంతయు అనగా మోషే యెహోషువకు ఆజ్ఞాపించిన దాంతయు నెరవేరే వరకు యాజకులు మందసము మోయించు యొర్దాను నడుమ నిలుచుండగా జనులు త్వరపడి దాటిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యెహోషువ యొర్దాను నదిలో రాళ్ళను తీయించి అది ఒక గొప్పగా వేయించి అది ఒక ప్రత్యేకమైన మందసముగా నిబంధన మందసముగా ఉన్నట్లుగా ఇక్కడ కోరుతూ ఉన్నాం. నిబంధన చేసుకున్న ప్రజలుగా ఇదిగో ఇది ఏంటి అని మీ ప్రజలు మీ పిల్లలు అడిగినప్పుడు మీరు చెప్పవలసింది ఏంటంటే ఐగుప్తులోని మీ తల్లులందరినీ మీ తల్లిదండ్రులందరినీ తీసుకొస్తున్న సమయంలో దేవుడు ఇదిగో ఈ యొర్దాను నదికి వచ్చినప్పుడు ఆ మందసం కూడా తీసుకుని వచ్చినప్పుడు అద్భుతమైన కార్యం జరిగించి ఆ యొక్క మందసం ద్వారా లేకుండా మందసం మోయించున్న యాజకులందరి కాళ్ళు తగిలినప్పుడు ఆ యొక్క యొర్దాను నది రాశిగా అక్కడ నిలిచి ఉన్నది. అందుకే ఇది సాక్ష్యముగా, అద్భుతమైన సాక్ష్యముగా ఈ రాళ్ళ కుప్ప వేసి ఉన్నామని చెప్పి మీ పిల్లలకు దీన్ని చెప్పవాలని చెప్పి అక్కడ నిబంధన మందసముగా యెహోషువ చేయించినట్టుగా మనం చూస్తాము. అందుకే ఇక్కడ అంటారు కదా, ఇశ్రాయేలు యొక్క గోత్రముల లెక్క చొప్పున యొర్దాను నడుము నుండి 12 రాళ్ళను తీసి తాము బస చేసిన చోటికి తెచ్చి అక్కడ నిలవబెట్టేది. అప్పుడు యెహోషువ నిబంధన మందసమును మోయి యాజకులు కాళ్ళకు యొర్దాను నడుమ నిలిచిన చోటు 12 రాళ్లను నిలవబెట్టించినట్టుగా మనం చూస్తాము. ప్రియులరా, మనము ప్రతిష్ఠత లేకుంటే నిబంధన చేసుకున్న వారుగా ఉండాలి. మనం ఒక నిబంధన ప్రజలుగా బ్రతకాలి. నిబంధన చేసుకున్న ప్రజలుగా మనం బ్రతకాలి. మనం రక్షించబడినప్పుడు ఒక నిబంధన చేసుకుంటున్నాం ప్రియులారా, ఒక ప్రత్యేకమైన నిబంధన చేసుకుంటున్నాం. ప్రభువా, నీ సాక్షిగా బ్రతుకుతాను ప్రభువా, నేను బ్రతికినంత కాలం కూడా నీ సాక్షిగా బ్రతుకుతానని చెప్పి చెబుతున్నాము. కానీ మనం ఆ నిబంధనలో నిలవలేకపోతున్నాం అని చెప్పి మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. అందుకే ఇది నిబంధనతో కూడిన రాళ్ళు, ఈ రాళ్ల కొప్ప 12 రాళ్ళు నిబంధనతో కూడిన రాళ్ళని చెప్పి మనము చూస్తా ఉన్నాం ప్రియులారా. ఈ నిబంధన మనం నిలిచే వారంగా ఉండాలి. ప్రభువా, ఇది మొదలుకొని నీవు నన్ను విడిపించినావంటే, ఎందుకు విడిపించమంటే ఇదిగో ఒకప్పుడు మేము ఎలా ఉన్నవాడు, ఎలా బ్రతికిన వాడు అయితే ఇది నాన్న నీవు నన్ను రక్షించు కనుక, నన్ను విమోచించు కనుక నీతో ఒక నిబంధన చేసుకుంటున్నాం ప్రభు అని చెప్పి ఆ నిబంధన రాళ్ళు గొప్పగా, అంటే మనము కూడా ప్రభు సన్నిధిలో ఒక గొప్ప అద్భుతమైన సంఘములో ఒక పునాదిలో మంచి రాయిగా బ్రతికే వారంగా ఉండాలి. రాయిలాగా గట్టి వారు కనుక పునాదిలో రాడు ఏ రీతిగా పైన ఉన్న వారినంతటే మోస్తుమనియో ఆ రీతిగా మనం బాధ్యత కలిగి, నిబంధన కలిగి, అనగా సంఘం యొక్క బాధ్యతను భారము మోయివారంగా ఉండాలని చెప్పి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. అందుకే యెహోషువ అలా చెప్పినట్లుగా కూడా మనం చూస్తా ఉన్నాం. అలాగే వారిని ప్రతిష్ఠిత చేసినట్లుగా మనము చూస్తా ఉన్నాం ప్రియులారా. మనము కూడా ఎన్నోసార్లు నిబంధన చేసుకుంటున్నాం ప్రభుతోటి. ప్రభువా, ఇది మొదలుకొని ఈ సంవత్సరంలో ఎలా ఉంటాను ప్రభువా, అలా చేస్తాను ప్రభువా. ఇది మొదలుకొని ఈ వాక్యము ఎలా చదువుతాను ప్రభువా, అలా చదువుతాను ప్రభువా. లేకుంటే ఇదిగో ప్రభువా, ఇక్కడ నుంచి మేమైతే ఈ లాక్డౌన్ సమయంలో ఇదిగో వాక్యం చదువుతూ అయ్యో ప్రార్థన చేస్తాం. అనేక మంది బాగలేని వారి వరకు, అనారోగ్యంగా ఉన్న వారి వరకు, సంఘంలో ఉన్న వారి వరకు, సేవకుల వరకు కూడా ప్రార్థన చేస్తామని చెప్పుకొని ఆ నిబంధన అనేది ప్రభుత్వం చేసుకుంటమే కానీ దాన్ని కొనసాగించలేని పరిస్థితిలో మనం దిగసాగిపోతున్నాం ప్రియులారా. అందుకే ఇక్కడ మనం చూసినట్టే ఆ 12 రాళ్ళు 12 గోత్ర కర్తలు కదా, 12 గోత్రాలుగా మన యాకోబు కుమారులు 12 మంది 12 గోత్రాలు కలిగిన వారు. అదే సమయంలో 12 మంది అపోస్తలులు కూడా ఉన్నారు ప్రియులారా కదా. అంటే సంఘములు బాధ్యత కలిగి దేవుని కొరకు వారి ప్రాణములు దారపోసి వారు ప్రభు యొక్క పనిని తొదగొట్టించిన వారిగా ఉన్నట్లుగా మనం చూస్తాము ప్రియులారా. మనం కూడా ఆ నిబంధన కలిగి దేవునిలో బలముగా ముందుకు వెళ్ళే వారిగా ఉండాలి. కానీ
ఈ విధంగా అనగా లాక్డౌన్ వచ్చింది, ఇక పనులు లేకుంటే ఊరికి, లేకుంటే పనులు లేకుంటే అక్కడికి ఇక్కడికి ఇట్లా చేస్తున్నాము. కానీ నిజమైన విధానాన్ని ప్రభువుతో చేసుకున్న నిబంధనలు మనం కొనసాగించలేకపోతున్నామని చెప్పి మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, దేవుడు మనం హెచ్చిస్తాడు, దేవుని సహాయం మనకుంది కదా. యాకోబు ఎంత మోసం చేసినా కానీ దేవుడు తనను దర్శించి, ఇదిగో నీ తల్లి యొక్క తమ్ముడైన లాబాల దగ్గరికి వెళ్ళు, అక్కడ నీకు స్థిరపరచబడవు, అక్కడ నీకు ఆహారం ఇస్తాను, అక్కడ నీకు అద్భుతమైన రీతిలో సంపాదిస్తాను, నాకు భార్యలు ఇస్తాను, బిడ్డలు ఇస్తానని చెప్పి యాకోబు ఎంత మోసగాడైన కానీ యాకోబుని షెకెములో పంపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, మూడోది చూసినట్టే మూడో సంఘం చూస్తే యెహోషువ గ్రంథమే 24వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 25వ వచనం నుంచి చూస్తే అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. అట్లు యెహోషువ ఆ దిన ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడలను విధించి నియమించారు. దేవుడు ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములో ఉన్న సింధూర వృక్షం క్రింద దాన్ని నిలువబెట్టెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జనులందరితో ఇట్లా నేను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడిన కనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును. అప్పుడు యెహోషువ ప్రజలను తమ స్వాస్థ్యములకు వెళ్ళనంపినట్టుగా మనం చూస్తాము. ప్రియులారా, ఇది చాలా అద్భుతమైన సంఘటన. ఏంటంట, మరి 26వ వచనంలో ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను రాయించి పెద్ద రాయిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములో నున్న సింధూర వృక్షము క్రింద దాన్ని నిలువబెట్టించినట్టుగా మనం చూస్తాము కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము చాలా సార్లు ప్రభు మనతో ఉన్నాడన్న సత్యాన్ని, మన మీద సాక్ష్యం పలుకుతున్నాడన్న సత్యాన్ని, లేక మనం ఏం చేస్తామో తెలియని పరిస్థితిలో కూడా మనము దిగజారిపోతామని చెప్పి మనం చూస్తా ఉన్నాం. పిల్లల, అందుకే దేవుడు అంటాడు కదా, దేవుడితో ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న వాక్యములనంట రాయించి పెద్ద రాయి తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలంలో ఉన్న ఆ సింధూర వృక్షం కింద దానిని నిలువబెట్టినట్టుగా మనం చూస్తాము. ప్రజలతో చెప్తున్న మాట మనం చూస్తే జనులందరితో ఇట్లా నేను ఆలోచించండి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడెను. యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడిన కనుక అది మన మీద సాక్షిగా ఉండును కదా. మన మీద సాక్ష్యము పలుకుతుందో తీయాలి. దేవుని యొక్క అద్భుతమైన మాట, దేవుని అద్భుతమైన నిబంధన చేసిన అద్భుతమైన ఆ రాయి మన మీద సాక్షిగా పలికేటట్టుగా, లేకుంటే ఈ మందిరంలో ఉన్న కిటికీలు, మందిరంలో ఉన్న తలుపులు, మందిరంలో ఉన్న ప్రతి వస్తువు కూడా మన మీద గొప్ప సాక్ష్యం పలికేటట్టుగా ఉన్నట్టుగా మనము చూస్తా ఉన్నాం. ప్రియులారా, మనము కూడా సరైన అవగాహన కలిగిన జీవితము అనగా మనం ప్రతిష్ఠిత పూర్వకమైంది, నిబంధన పూర్వకమైంది, సాక్ష్యం పూర్వకమైన జీవితం మనం మన జీవితంలో కలిగి ఉండాలి. ప్రియులారా, అందుకే యాకోబు మీద సాక్ష్యం పలకడానికి అద్భుతమైన ఆ యొక్క రాయి నిలబెట్టి దాని మీద కొన మీద నూనె పోసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అందుకే అక్కడ చెప్పండి మాట మనం చూస్తే ఏమని రాయబడింది, 28వ వచనం 28వ అధ్యాయంలో చెప్పండి మాట మనం చూస్తే యాకోబు 18వ వచనంలో, తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసినట్టు ప్రతిష్ఠిత చేస్తున్నట్టుగా మనం చూస్తాము. యాకోబు ఒక రాయిని లేకుంటే దేవుని ప్రతిష్ఠిత చేసుకున్నట్టుగా మనం చూస్తాము. నూనె పోసిన మరియు అతను ఆ స్థలములకు బేతేలు అని పేరు పెట్టినట్టుగా మనం చూస్తాము. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడైంది, నేను వెళుచున్న ఈ మార్గంలో
నన్ను కాపాడి తిరుటకు ఆహారము ధరించుకుంటూ వస్త్రము నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చిన యావత్తును 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించలేదని బ్రొక్కుకున్నట్టుగా మనం చూస్తాము. ఏంటంట లాస్ట్ వచ్చిన 22 వచ్చిన ఉంటుంది కదా, మరియు స్తంభంగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. ఈ దినాన మన గుండెలు ఎన్నోసార్లు కదా, మన గుండెలను దేవుని మందిరాలుగా మార్చుకోవాలి ప్రియులారా. ఎంతకాలము లోకానికి, లోకంలో ఉన్న వాటికి ఈ హృదయాన్ని లేకుంటే ఈ గుండెని అప్పగించి వాటి వైపే ఉరుకులు పెడుతూ ఉన్నది కదా. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే ఏమన్నది? 3:33లో చెప్పబడిన మాట ఏంటది? హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది బహుఘోరమైన వ్యాధి కలిగింది. అయితే దానిని గ్రహించగలిగిన వాడు ఎవడు? అది దేవునికి అప్పగించినట్లయితే దాన్ని సవ్యంగా సక్రంగా దేవుడు నడిపించగలడని చెప్పి మనం చూస్తా ఉన్నాం. అయితే యాకోబు జీవితంలో ఏం జరిగిందంటే అప్పటి వరకు ప్రత్యేకించి యాకోబు మోసంతో జీవించిండు. అప్పటి వరకు అన్నను మోసం చేసిండు, అప్పటి వరకు తండ్రిని మోసం చేసిండు. ఆ తరువాత ఆయన దేశం విడిచి పరుగెత్తవలసి వచ్చినట్టుగా మనము చూస్తాము ప్రియులారా. తన సొంత స్థలాన్ని విడిచి పరిగెత్తిపోవాల్సి వచ్చినట్టుగా మనం చూస్తాము. చివరి కదా, ఈ రాయి దేవుని మందిరం అనగా యాకోబు గుండె ఇక నుంచి దేవుడికి చోటించినట్లుగా మనం చూస్తాము ప్రియులారా. అప్పటి వరకు దేవుడి గురించిన ఆలోచన లేని యాకోబు ఈ రాయి ఇక మందిరమే, ఇప్పటి వరకు ఇది మోసం చేసిన రాయి, ఇప్పటి వరకు ఇది తల్లిని మోసం చేసింది, అన్నను మోసం చేసింది, తల్లి దగ్గర నుంచి పారిపోయించిన ఈ రాయి ఇక నుంచి అనగా ఈ రాయి లాంటి నా గుండె ఇక నుంచి దేవుని మందిరమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాటలు. ఆ తర్వాత ఇంకేమంటుందంటే అప్పటి వారికి అద్భుతమైన ప్రతిష్ఠ లేని ఆ యాకోబు, మరియు నీవు నాకు ఇచ్చిన యావత్తులో 10వ వంతు చెల్లిస్తానని చెప్పి ఏం చేశాడు? నిశ్చయము నీవు చెల్లించదనని బ్రొక్కుకొనినట్టుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. ఎంత అద్భుతమైన సంఘటన కదా. బ్రొక్కుకోవటం అనేది చాలా గొప్ప సంఘటన. చాలాసార్లు మనం కదా దేవుని యొక్క అనగా దేవునికి పేతురు దగ్గరికి వచ్చి ఒక మత శతాధిపతి లేకుంటే ఒక శాస్త్రి అంటారు కదా, బోధ కూడా కైసరికి పంపించడం న్యాయమా కాదా అని అడిగినట్టుగా మనం చూస్తాము. అయితే పేతురుని పిలిచి నీవు సముద్రంలోకి కనుక ఆ గలిలే సముద్రంలోకి వెళ్ళి నీవు గాలి వేసి మొట్టమొదటిగా ఏ శాపపై కోసం దాని నోటి నుంచి శకలం తీసి నీ కొరకు నా కొరకు పన్ను చెల్లించమని పేతురు చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటంటే దాని అర్థం మనం చూస్తే ప్రభు అక్కడ చెప్పిన మాట కైసరికి చెల్లించాలి, అలాగే దేవునికి చెల్లించాలి. ఇది యూదుల యొక్క మొక్కుబడి అని చెప్పి మనము చూస్తాము. క్రైస్తవులుగా ప్రతి ఒక్కరి యొక్క మొక్కుబడి ఏమైందంటే మనం ప్రతిష్ఠించుకున్న ఆ ప్రతిష్టలో లేక మనం నిబంధన చేసుకున్న నిబంధనలో లేకపోతే మనం మొక్కుబడిని ప్రతి నిత్యము చెల్లించేవారిగా ఉండాలి. యాకోబు జీవితంలో జరగని అద్భుతమైన సంఘటనలు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. లాస్ట్ ఏంటది? మరియు స్తంభము నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమును, నేను స్తంభముగా నిలిపిన ఈ రాయి అనగా మీ దగ్గర నుంచి అనగా మీలో నుండి రాతి గుండెను తొలగించి మాంసపు గుండెని అనుగ్రహిస్తానని దేవుడు చెప్పిన మాట ప్రియులారా. అక్కడి నుంచి యాకోబులో నుంచి ఆ రాతి గుండెను తీసివేసి దేవుని యొక్క అద్భుతమైన మాంసపు గుండె కనుక దేవుని హృదయముగా అనగా మీరు దేవుని ఆలయంలో ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు ఎరుగరా. మనకు తెలుసు ప్రియులారా. ఇంకా అక్కడ ఇంకొక మాట రాయడం ఏంటంటే దేవుని ఆలయం ఎవడైనా పాడు చేసిన
దేవుడు వారిని పాడు చేయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే అప్పుడు మరి పాడైన ఈ రాయి, అప్పుడు మరి యాకోబు యొక్క మనస్సు, పాడైన మనస్సు ఇప్పుడు మందిరం అవ్వుచున్నట్టుగా మనం చూస్తాము. అలాగే దేవుడు మనకి ఇచ్చే యావత్తులో నుంచి నేను నీకు 10వ భాగం ఇస్తానని చెప్పి ఆ యొక్క అద్భుతమైన రీతిలో యాకోబు బ్రొక్కుకున్నట్లుగా మనం చూస్తాము ప్రియుగా. కనుక మనం మొట్టమొదటిగా సమూయేలు గ్రంథంలో చూసినాం, అది సహాయపు లేక ప్రతిష్ఠపూర్వకమైన రాయి. రెండోదిగా మరి యెహోషువ గ్రంథంలో చూసాం, అది 4వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం చూస్తే అది నిబంధనతో కూడిన అద్భుతమైన మందసం అని చెప్పి మనం చూస్తాము ప్రియులారా. లేకుంటే యెహోషువ గ్రంథం 24-25లో చూస్తే దేవుడే మన మీద సాక్షిగా ఉన్నాడు కనుక, దేవుడే మన మీద సాక్ష్యం పలుకుతున్నాడు కనుక, మరియు స్తంభముని నేను నిలిపి ఈ రాయిని దేవుని మందిరమును, ఈ రాయి అనగా ఈ హృదయము దేవుని మందిరము కావాలి. దేవుడు నాకు ఇస్తానని వాగ్దానం చేసేది కనుక ఆ అన్నింటిలోంచి నేను దేవునికి ఇవ్వాలి అని బ్రొక్కుబడి మరి యాకోబులోంచి వచ్చినట్టుగా మనం చూస్తాము. కనుక మనం ఆ విధమైన ప్రతిష్ఠపూర్వకమైన మరి అద్భుతమైన ప్రతిష్ఠ కలిగిన వారిపై ఉండాలని చెప్పి మనం చూస్తాము. ఆది కాలంలో 28వ అధ్యాయంలో యాకోబు ప్రతిష్ఠ నిలబెట్టుకున్నట్లుగా మనం చూస్తాము. యాకోబు ఆ తర్వాత అక్కడికి వెళ్ళి, అనగా తన మామ దగ్గరికి వెళ్ళి అక్కడ భార్యను సంపాదించడమే కాకుండా ఆస్తిని, ఐశ్వర్యాన్ని, మేకలను, పరివారిని అందరిని సంపాదించుకోండి ప్రియ, అందరూ సంపాదించుకొని ఆయన ఎబ్బేగు రేవు దగ్గరికి వచ్చినప్పుడు ప్రియులారా, అందరూ ఆయనతో ఏవైతే సంపాదించాడో ఆయన సంపాదించిన అన్ని కూడా వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాము. భార్యను సంపాదించాడు, కుమారులను, కుమార్తెలను సంపాదించాడు, లేకుండా ఆస్తిని, పరివారాన్ని సంపాదించాడు, ఇంకా గొర్రెలను, మేకలను ఎన్నో సంపాదించాడు. కానీ అవన్నీ విడిచిపోయి అంత ఐశ్వర్యము, ఆస్తి మరి యాకోబుకున్నా కానీ యాకోబు అక్కడ ఇంకొక ప్రదర్శన చేసుకోండి. ఏమనంటే కదా, అక్కడ జరిగిన సంఘటన మనం చూస్తాము. అక్కడ జరిగిన సంఘటన చాలా అద్భుతమైన సంఘటన. ఏంటంటే ఆ ఎబ్బేగు రేవు దగ్గర నిలిచి ఏశావు భయపడి, ఆ ఎబ్బేగు రేవు తాళానికి భయపడి ఏశావు వస్తాడని సంగతి తెలుసుకొని భయపడిన వారై అప్పుడు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడినప్పుడు ప్రియులారా, దేవుడు ప్రత్యక్షమై తన దూతనంటి తనతో కలయబడినట్లుగా మనం చూస్తాము. తాను ఇక్కడ యాకోబు ఆ మనుషులతోనూ దేవుడితోనూ పోరాడి గెలిచిన వాడు కనుక ఇక మీదట నీ పేరు యాకోబు అన్న పాటతో ఏంటంట, యాకోబు అనే మాటకి మోసగాడని అర్థం ప్రియులారా. అందుకే ఇక మీద నీ పేరు మోసగాడిగా ఉండకుండా నీ పేరుగా ఇశ్రాయేలే. అక్కడ నుంచి యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడినట్టుగా మనం చూస్తాము ప్రియులారా. ఎప్పుడైతే మరియు స్తంభము, ఈ స్తంభంగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరం అని ఎప్పుడైతే ఆయన బ్రొక్కుకొనుడో, మరియు నాకు ఇచ్చిన యావత్తులో 10వ వంతు నిత్యముని చెల్లించిన మొక్కుకొనుడో యాకోబు ఇశ్రాయేలుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. కనుక ఈ రాళ్ళన్నీ కూడా, అనగా ఆయన నిలబెట్టిన రాయి, యాకోబు నిలబెట్టిన రాయి బేతేలు, లేకుంటే సమూయేలు నిలబెట్టిన రాయి ఎబెనేజరు, లేకుంటే యెహోషువ నిలబెట్టిన రాయి నిబంధన మందసము, లేకుంటే యెహోషువ ఇంకోసారి 24వ అధ్యాయం నిలబెట్టిన రాయి అది గొప్ప దేవుని సాక్ష్యము అని చెప్పి మనం చూస్తాము. ఈ 5 విషయాలు కనుక మన జీవితంలో మనం కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మనం చూడగలని చెప్పి మనం చేస్తున్నాం. మరి కనుక ఈ మాటలన్నీ మీ హృదయంలో ఫలించాలని చెప్పి మనం చేస్తూ నా ఈ మాటను ముగిస్తున్నాం. దేవుని మాట దీవించగాక. మనం ప్రార్థనాశీలతో ముగించుకున్నాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడివి, మహాగణుడు అయిన మా ప్రభు, వందనాలు, స్తుతి, స్తోత్రం నాయన. మా ప్రభా, ఈ ఉదయకాలం మరోసారి మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి ఘనపరుచుకునే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించినందుకు కృతజ్ఞత నాయన. మీరే మాతో ఉండండి, మమ్మల్ని అందరినీ బలపరచండి, నీ కృపను వర్ధిల్లింప చేసి మీరు మహిమ పొందమని మా తండ్రి, ఇదిగో విరుచున్న బిడ్డలందరూ మీరు దీవించి ఆశీర్వదించండి.
మేము కూడా యాకోబు వలె మార్పు చెంది నీ మందిరముగా మార్చబడటానికి నాయన మాలో ప్రతిష్టపూర్వకమైన జీవితం రావడానికి అయ్యా మేము మొక్కుబడులు ప్రతి నిత్యము తీర్చగలిగిన మనసును నాయన మీరు మాలో ఉంచమని, మేము ఇక యాకోబుగా కాక ఇశ్రాయేలుగా జీవించే మనసును ఆ యొక్క జీవితాన్ని మాలో ఉంచమని, మీరు మహిమ పొందమని నాయన చూస్తున్న బిడ్డలందరూ మీరు దీవించి ఆశీర్వదించమని, ప్రత్యేకించి నాయన మరి సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు చొప్పున మీరు దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని, దిన దీవెనలు ఆశీర్వాదాలు మెండుగా మెదల్చమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించండి వేడుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సహాయము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పడేంత వరకు ప్రభుత్వం కూడా మనందరినీ బలపరిచేందుకు నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామకు సంపూర్ణ విజయము కలుగునుగా. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ రాడ మిమ్మల్ని ప్రభు దీవించిన గాక. మరి ఈ వీడియో వాక్యం చూడాల్సింది మిమ్మల్ని అందరినీ కోరుచు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్.